ప్రాపర్ విలేజ్ స్టైల్ విలేజ్ కి వచ్చేసాం. ఇదిగోండి హట్ చూసారా, చట్నీ చూడండి అసలు ఎంత తిక్కుగా ఉందో అసలు. ఇదైతే ఒక యాంబిషన్ ఉండాలి, యాంబిషన్ లేకపోతే ఎట్టి పరిస్థితులు కూడా ఈ బిజినెస్ చేయలేడు. ప్రిన్సిపల్స్ తీసుకున్నాను. టేక్ ఇట్ ఈజీ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇప్పుడే మనం టిఫిన్ తినడానికి అయితే వెళ్తున్నాం గైస్. సో చాలా రోజుల నుంచి నాకు ఎక్కడో ఒక వీడియోలో చూశాను అనమాట. ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ లో ఆర్బీ కొత్తూరు అని ఉంది. ఆర్బీ కొత్తూరులో బాబాయ్ అయితే అసలు రూపాయికి ఇడ్లీ ఇస్తారు అనమాట. నేనైతే షాక్, అసలు రూపాయికి ఇడ్లీ ఏంటి అసలు ఏంటి అనేది. సో అదైతే ఈ రోజు చూడటానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో లెట్స్ బిగిన్ ద వీడియో నౌ. ఇదిగోండి ఇప్పుడే మనం ఎంటర్ అయ్యాం ఆర్బీ కొత్తూరుకి. ఇదిగోండి ప్రాపర్ విలేజ్ స్టైల్ విలేజ్కి వచ్చేసాం. ఇదిగోండి హట్ చూసారా, ప్రాపర్ విలేజ్కి వచ్చేసాం అనమాట. బాబాయ్ది కూడా లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది అంటున్నాడు. చూద్దాం ఇక్కడే అక్కడ ఉంటుంది బాబాయ్ది. ఇదిగోండి ప్రాపర్ పల్లెటూరు అనమాట. ఇదిగోండి బాబాయ్ హోటల్కి అయితే వచ్చేసాము. సో ఇప్పుడే వేస్తున్నట్టున్నాడు బాబాయ్. ఇదిగోండి వేడి వేడి ఇడ్లీ. అక్కడ బామ్మగారు అయితే వేస్తున్నారు, పునుగులు వేస్తున్నారు బామ్మగారు. ఇక్కడైతే వేడి వేడి ఇడ్లీ మామూలుగా లేవు అసలు, చిట్టి ఇడ్లీ. అన్న మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? 2 months నుంచా? ఎలా ఉంది ఇడ్లీ? ఎలా ఉంది? బాగుందా? అసలు నాకు అదే అనిపించింది. నేను ఒకసారి వీడియో చూసా, అసలు రూపాయికి ఇడ్లీకి అసలు ఎలా ఇస్తున్నాడు బాబాయ్ ఏంటి అనేది ఒకసారి చూద్దామని. మాది పెద్దపురం, అక్కడి నుంచి వచ్చా అనమాట. ఫైనల్లీ మన ఇడ్లీ అయితే వచ్చేసింది. అసలు చట్నీ చూడండి అసలు ఎంత తిక్కుగా ఉందో అసలు. ఇదైతే అసలు భలే ఉంది అసలు. చట్నీ కూడా ఎంత ఎక్కువ ఉందంటే కన్సిస్టెన్సీ చాలా బాగుంది. చట్నీ కూడా చూడండి, 5 ఇడ్లీలు ఎంత చట్నీ వేసాడు బాబాయ్. మామూలుగా చట్నీ ఇడ్లీ కూడా ఉన్నాం గైస్. ఇదిగోండి బజ్జీ అయితే తీసుకున్నా. జస్ట్ పునుగులా ఉన్నాయి కానీ బజ్జీలు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారన్నా? సామర్లకోట. ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారు? అవునా? కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అసలు. అసలు ఈ చట్నీ టేస్ట్ మిగిలిన బయట హోటల్లో కూడా రాదు అట్లా. మళ్ళీ పల్లి చట్నీ కుదిరితే బాబాయ్ ఫ్రీ అయితే మాట్లాడుతున్నాం ఒకసారి బాబాయ్తో. ఇక్కడ దొరికింది ఓన్లీ ఇడ్లీ. బాగుందా? నాకు తెలిసి ఉప్మా కూడా అనుకుంటా. అది ఇప్పుడే మన ప్లేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఉప్మా చూద్దాం. ఇదిగోండి ఉప్మా కూడా ఉందని చెప్పా కదా. ఉప్మాలో అసలు నెయ్యి చూడండి, అసలు నెయ్యి విత్ చట్నీ. బా
అదిరిపోయింది అసలు. భలే ఉంది అసలు. అసలు చట్నీ ఉప్మా అల్టిమేట్ కాంబినేషన్. ఇది కూడా నాకు తెలిసి 10 రూపాయలే కదా. నేనైతే వెరీ మచ్ సాటిస్ఫైడ్ అనమాట. అసలు ఒక ప్లేట్ ఇడ్లీ తిని, ఒక ప్లేట్ బోండా తిని, ఒక ప్లేట్ ఉప్మా తింటే ఖతం. బాబాయ్ ఇప్పుడే ఫ్రీ అయ్యాడు. కొంచెం మనం తినేస్తే బాబాయ్తో మాట్లాడచ్చు. అసలు ఎలా పాసిబుల్? 2025లో కూడా రూపాయికి ఇడ్లీ కంటే మామగారు అసలే ఉన్నారు. గైస్ అసలు పొద్దు నుంచి బామ్మగారు ఎన్ని వాయిలు వేస్తారు కనుక్కుందాం. బామ్మగారు అసలు పొద్దు నుంచి ఎన్ని వాయిలు వేస్తారు మీరు? లెక్క ఉండదండి. మొత్తం 15-20 వాయిలు అన్నా అవుతాయి. 20 వాయిలు వేసాయా? అవుతాయి. అంటే ఎన్నింటి వరకు పొద్దు నుంచి? పొద్దున్న నుంచి 9:30, 10. అంటే ఈ డబ్బా అంతా కంప్లీట్ అయిపోవాలి. కంప్లీట్ అంతేనా? అయిపోద్దండి. ఈ డబ్బా అంతా కంప్లీట్ అయిపోతుంది. పూరి అవుతుందండి, ఒక 100 పూరి. 100 పూరి. ఇడ్లీ. మొత్తం బాబాయ్ అయితే బాబాయ్ ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు గైస్. బాబాయ్ అయితే ఇప్పుడు కొంచెం ఫ్రీ దొరికింది బాబాయ్కి. ఎందుకంటే లాస్ట్ టైం చాలా మంది ఎవరో వచ్చినప్పుడు అసలు రష్ రష్ అసలు ఎంత రష్ అంటే అంత రష్. ఇప్పుడు కొంచెం బాబాయ్ ఫ్రీ అయ్యాడు. కొంచెం మాట్లాడదాం ఇప్పుడు. బాబాయ్ ఏంటి అసలు పొద్దు నుంచి అసలు నీ దగ్గరకు వస్తే అసలు మాకు ఖాళీ అయితే దొరకట్లేదు. అసలు 9-9:30 వరకు ఖాళీ ఉండదండి. అవునా? ఎన్నింటికి స్టార్ట్ చేస్తావు పొద్దున్నే? 4:30 ఆ టైంకి స్టార్ట్. 4:30 టు ఎన్నింటి వరకు? 9:30. 9:30. ఏంటి అసలు రూపాయి ఏంటి? నేను అక్కడి నుంచి వచ్చాను తెలుసా? ఫస్ట్ అదే తెలియదు. నేను స్టేట్స్ లో ఉంటా, ఐర్లాండ్ లో ఉంటా, విదేశాల నుంచి వచ్చాను. నేను ఒక వీడియో చూసాను. అసలు రూపాయి ఇడ్లీకి నిజమేనా? ఎవరైనా వీడియో తీసి పెట్టేశారా అనుకున్నా నేను. అసలు ఏంటి రూపాయి ఇడ్లీ కాన్సెప్ట్ ఏంటి అసలు? ఏం కాదండి, కొంత మనకి ఫస్ట్ లో కొన్ని ఇబ్బందులు పడ్డాను. నా దగ్గర 2 రూపాయలు ఉన్న పిల్లలకి టిఫిన్ పెట్టలేకపోయి సరే మామూలు మనం ఈ రేట్లో చేస్తే అందరికి అందుబాటులో ఉంటది, తినగలుగుతారు. రూపాయి నోటు కూడా సిగ్గుపడకుండా అడగగలుగుతాడు. నా చిన్నప్పుడు నేను రూపాయి ఇడ్లీ చూడలేదు. మాక్సిమం 5 రూపాయలు ఇటు 10 రూపాయలు చూసేవాడిని. రూపాయి ఇడ్లీ ఇప్పుడు కూడా చూడలేదు అసలు. ఇప్పుడు మరి ఏంటి, ఓకే గిట్టుబాటు అవుతుందా ఏంటి? అవుతుందండి. ఎందుకంటే అంటే ఒకట్లేండి, దీనికంటూ ఒక యాంబిషన్ ఉండాలి. యాంబిషన్ లేకపోతే ఎట్టి పరిస్థితులు కూడా ఈ బిజినెస్ చేయలేడు. నా పట్టుదల ఏంటంటే బిజినెస్ పెంచుకుంటే ఏ రేట్ అవనివ్వండి, బిజినెస్ పెరిగే కొద్దీ కూడా మన ప్రాఫిట్ మనకు వస్తుంది. అందుకని బిజినెస్ పెంచుకోవాలి. బిజినెస్ పెంచుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అమ్మకం ఎప్పుడైతే ఎక్కువైందో 1000 మీద 3000 అమ్మితే మామూలు 100కి 30 రూపాయలు మార్జిన్ ఉన్నది, 10 రూపాయలు మార్జిన్ ఉన్నా సరే మన ప్రాఫిట్ మనకు ఉంటుంది. అలా చెయ్యాలని కాన్సెప్ట్ అండి. కానీ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నీకు చదువుకోలేదు, నువ్వు ఏం తెలియదు. లేదండి, ఇది కొద్దిగా జనరల్ గా వచ్చిందండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే అండి, నేను చదివిన బుక్స్ అన్ని కూడా హేతువాదం, తర్కం ఇవే చదివాను ఎక్కువ. హేతువాదం అనేది మంచి బలాన్ని ఇస్తుందండి మనిషికి, ఆలోచన శక్తి పెరుగుద్ది. ప్రాబ్లం ఇలా వస్తుంది అంటే అది ఎప్పుడు సాల్వ్ అవుద్ది, ఎంత టైంలో సాల్వ్ అవుద్ది కూడా మనకి స్పాట్ లో వచ్చేద్దండి. ప్రాబ్లంతో పాటు దాని సొల్యూషన్ వచ్చేది. ఎంత టైంలో ఈ పని పూర్తి అవుతుంది కూడా చెప్పగలిగేంత కెపాసిటీ నాకైతే హేతువాదంలో కనబడింది. ఆ పుస్తకాలు చదివిన నాలెడ్జ్ తోటి సరే బిజినెస్ అంటే ఇదంతా ఇప్పుడు పుస్తకాలు చదివిన నాలెడ్జ్ అండి. ఓన్లీ హేతువాదం, తర్కం ఇవే చదివానండి. కమ్యూనిజం ఇవే. నేనైతే స్వతహాగా నాస్తికుని, నాకు ఒక తెలిసినప్పటి నుంచి కూడా నేను నాస్తికునే. ఈ ఐడియా కొంతమంది బిజినెస్ పీపుల్ కే వచ్చింది. ఈ ఐడియా అంటే ఎక్కువ చేయాలి, క్వాంటిటీ ఎక్కువ, కొంచెం మార్జిన్ తక్కువ, బిజినెస్ ఎక్కువ. అప్పుడు మన ఆటోమేటిక్ గా మన ప్రాఫిట్ మనకు వస్తుంది. ఆ తర్వాత బిజినెస్ పెరగాలంటే ఏం చేయాలనేది ఆలోచించుకున్నప్పుడు ఫుల్ క్వాలిటీ ఇవ్వాలి. ఫుల్ క్వాలిటీ ఇస్తే హై క్లాస్ కూడా మన దగ్గరికి వస్తారు. రేటు తక్కువ ఉండాలి. రేటు తక్కువ ఉంటే లో క్లాస్ పీపుల్స్ అంతా కూడా మన దగ్గరికి వస్తారు. ఆటోమేటిక్ గా బిజినెస్ డెవలప్ అవుతుంది. బిజినెస్ ఎప్పుడైతే పెరిగిందో మన ప్రాఫిట్ మనకు ఉంటుంది. సరే ఎందుకు చేయలేం అయిన తర్వాత నాకు కొంచెం పట్టుదల ఎక్కువ అండి.
వీళ్ళు ఊర్లో ఇంకా 20 ఆటోలు ఉండి వాళ్ళు రేట్ మారుద్దాం అన్నారు. రేట్ మారుద్దాం అంటే నాకు కరెక్ట్ గా ఎప్పుడు స్టార్ట్ చేసేది ఇది ఇంచుమించు 22 సంవత్సరాలు అవుతుందండి. 22 అంటే ఇది 25 అండి. అంటే 2002-3 ఆ టైంలో వాళ్ళు రేటు పెంచుదాం అన్నారు. అంటే 2002లో పర్లా రూపాయి అంటే పర్వాలా. ఇప్పుడు 2020లో రూపాయి అంటే కష్టం. అదే అండి ఈ పట్టుదల ఎలా వచ్చిందంటే అండి, వాళ్ళు రేటు పెంచుదాం అన్నారు. ఎందుకురా రేటు పెంచుదాం సరిపోద్దురా అన్నాను. అబ్బాయి కెట్టదో మేము రేటు పెంచుతాం అన్నారు. సరే అయితే మీరు పెంచుకుంటారు, నేను ఇలాగే చేస్తా అన్నాను. నువ్వు ఎన్నాళ్ళు చేస్తావో మేము చూస్తాము ఇలాగా అన్నారు. వాళ్ళు ఎప్పుడైతే మనల్ని డామినేట్ గా మాట్లాడారో మనకు కొంత పట్టుదల పౌరుషం రెండే ఎక్కువ. అది ఒకటే ఛాలెంజ్ చేశాను, నేను బిజినెస్ చేసినన్నాలో రూపాయే చేస్తాను, రూపాయి గిట్టుబాటు కాకపోతే వ్యాపారం మానేస్తాను కానీ రేటు పెంచనని ఏదో ఛాలెంజ్ చేశాం. అప్పటి నుంచి దాన్ని ఆలోచించుకుంటూ డెవలప్ చేసుకుంటూ వచ్చాను అన్నమాట. సుమారుగా ఎంత చేస్తావు రోజుకి సుమారుగా చెప్పంతే 7,000. అండ్ నాకు ఇంకో విషయం ఏంటంటే, అసలు నేను ఇంతల్లా పల్లీ చట్నీ ఇంత తిక్కుగా నేను ఎక్కడా చూడలేదు. ఉండదండి, దాని కాన్సెప్ట్ ఎక్కడ ఉండదు. క్వాలిటీ అండి. తర్వాత ఇంకోటి అండి, పాలసిన చట్నీ అడిగి ఉన్నప్పుడు ఒకటి పాలసిన చట్నీ ఒకటి గట్టి చట్నీ ఉంటే అందరూ గట్టి చట్నీ అడిగేవారు. ఇంకా కలిపిన ఒగ్గినైనా అలాగే ఉండిపోయేది. ఇంకా మొత్తం కలుపుతూ మానేసాం. ఇంకా అందరూ గట్టి చట్నీ అడుగుతున్నప్పుడు మనం పాలసిన చట్నీ ఇవ్వడం ఎందుకు అని చెప్పి ఇంకా అదే గట్టి చట్నీ కంటిన్యూ ఉంది. తర్వాత వేయడం కూడా స్టార్టింగే ఎక్కువ వేస్తానండి. ఎందుకంటే అటు మళ్ళీ వచ్చాడు అనుకోండి, మళ్ళీ సర్వీస్ అవుద్ది, వేయడం తప్పదు, సర్వీస్ జాబ్ లో అవుతుంది. ఫస్ట్ నుంచి లేదండి ఇప్పుడు అస్సలు లేదండి. చట్నీ ఏం మార్చలేదు. మా దగ్గర 3 చట్నీలు అండి. ఈ చట్నీ ఉంటుందండి, తర్వాత దబ్బకాయ చట్నీ ఉంటుంది, టమాటో చేసి పోలేము అండి. టమాటో చట్నీ ఒక సంవత్సరం బట్టి చేయట్లేదు, ఎందుకంటే టమాటా బాగుంటుంది, అస్సలు క్వాలిటీ ఉండలేదు. నాకు ఏదైనా సరే క్వాలిటీ ఉంటాయి కానీ నాకు చేయబుద్ది కాదు. ఇంకా టమాటా మానేసి బండ చట్నీ అని ఉందండి. అది ఇప్పుడు మా అమ్మమ్మలో మా నాన్నమ్మలో చేసేవారు. ఆ చట్నీ చేస్తాం, అది ఫేవరబుల్ అండి. బండ చట్నీ ఇవాళ అయిపోయింది. మన ఆంధ్ర సైడ్ పల్లి చట్నీ అసలు ఎక్కువ చూడండి. అవునండి, ఎప్పుడు చేయరండి. కొబ్బరి చట్నీ లేదా శనగపప్పు చట్నీ. పల్లీలు కాస్ట్ అని పల్లి చట్నీ బెటర్. నాకు డైలీ 12 కేజీలు వాడతానండి పల్లీలు. 12 కేజీలు పల్లి చట్నీ అవుతుందండి, 12 కేజీలు పిక్కలు. ఆ తర్వాత దబ్బకాయ చట్నీ, బండ చట్నీ ఇవి కూడా యూజ్ అవుతాయి. ఇప్పుడు సాయంత్రం ఈ మధ్య అంటే కొద్దిగా స్నాక్స్ వేస్తున్నాం. అదే సింపుల్ 7:30తో క్లోజ్. సింపుల్ గా ఒక 1,500-2,000 అమ్మిలాగా. నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే 3 రూల్స్. అది మాత్రం అసలు ఏంటి అసలు అది ఎక్కడ అయ్యి అలా కాదండి. నేను ఫస్ట్ లో ఫుల్ జీరోలో ఉన్నప్పుడు ఊర్లో ఎవరైనా సరే కొంత అవమానంగా మాట్లాడేవారు. అవమానంగా మాట్లాడుతుంటే ఊరికే మనలో మనమే ఫీల్ అయిపోయి, ఎలాగంటే అండి, సపోజ్ మీరే ఉన్నారు అనుకోండి, రేపు 100 రూపాయలు ఉంటేవరా అని అప్పు అడిగామనుకోండి, వాళ్ళు డైరెక్ట్ గా ముఖం మీద నీరు నెత్తి మీద రూపాయి పెడితే 10 రూపాయలకి మారవరా, నీకు 100 ఎలాగ ఇవ్వనరా అనేవారు. కానీ ఏ మనసులో ఫీల్ అవుతాం కదా, ఇంకా అలాగే అవమానకరంగా మాట్లాడేవారు. అప్పుడు నేను చదివిన బుక్లు నాలెడ్జ్ని బట్టి దీన్ని ఇలా ఉంచితే లాభం లేదు, మనం ఫీల్ అయిపోయి ఏదో చేస్తే లాభం లేదు, దీనికి ఒక ప్రిన్సిపల్స్ అంటూ ఉండాలి, మనం గట్టిగా నిలబడాలి అని చెప్పేసి ప్రిన్సిపల్స్ తీసుకున్నానండి. టేక్ ఇట్ ఈజీ. ఎవ్వరు ఏమనుకున్నామండి, మనం ఫీల్ అవ్వకూడదు, బాధపడకూడదు, వెంటనే వదిలేయడమే. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మనం తలుచుకుంటే అసాధ్యమనేది ఏది ఉండదు అండి. తర్వాత వెయిట్ అండ్ సీ. ప్రతిదానికి తొందరపడకుండా కొంత నిదానంగా దాని టైం దానికి ఇచ్చి మనం నిదానించినప్పుడు దాని రిజల్ట్ కనబడుతుంది. ఇంచుమించు ఉన్నాయండి. 2002 నుంచి కూడా ఇవే ప్రిన్సిపల్స్. నేను డెవలప్ అయ్యాక ఇంకా ప్రిన్సిపల్స్ అయితే ఎప్పుడు కూడా వాటిని జవదాట్లా, వాటిని నేను తొక్కిపెట్టలేదు, ప్రిన్సిపల్స్ ఇది చేయలేదు. అయ్యే ప్రిన్సిపల్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పటికీ కూడా అండి ఏ విషయంలో కూడా నేను తొందరపడతాం అనేది జరగదు. ఎవరు ఏమనుకున్నా ఊరే అన్నా సన్నాసి అన్నా ఎదవన్నా ఏదో ఫీల్ అయిపోవడం, బాధపడిపోవడం అనేది అసలు ఉండదు. తర్వాత ఒకటండి చెప్పాను కదా, మనం తలుచుకుంటే సాధించలేదంటూ ఏది ఉండదు, మనం గట్టిగా సాధించాలి అని చెప్పారు. అది అడగవద్దు కానీ, ఎందుకంటే రకరకాల భావాలు ఉంటాయి. అది ఓకే. ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత కొంతమందికి ఒకటి ఉంటది కదా, ఒక ఫీలింగ్ ఉంటదండి. మనకు వేరే విధంగా అదే మన కొత్తూరికి మంచి పేరు తీసుకొచ్చేవన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా తర్వాత కామ్గా ఉండిపోయిన ఉంటారు.
అదే అది మెయిన్ గా ఏంటంటే మన ఆర్మీ కొత్తూరు కొంచెం బాగా తెలిసింది. మన కొత్తూరు అంటే ఎక్కడ ఉందో ఎవరికే తెలియదు. ఇప్పుడు గూగుల్లో కొట్టినా మన కొత్తూరు వస్తుంది, రూపాయి లోటలు వస్తుంది. మన కొత్తూరు బాగా మంచి పేరు వచ్చింది. నాకు కూడా తెలియదు ఆర్మీ కొత్తూరు. వీడియో చూసిన తర్వాత నేను అక్కడ రావాల్సిందే అసలు అని వచ్చా. అండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. థ్యాంక్ యూ. అసలు బాగా అంటే మీ వయసు ఎంత? నా వయసు 60 అండి. డేట్ ఆఫ్ బర్త్ 65. అవునైదా? మా నాన్నగారు ఏజ్. 65 జనవరి 31 అండి నా డేట్ ఆఫ్ బర్త్. గైస్ టైం అయితే 9:40 అయింది ఇప్పుడు. అయినా కూడా చూసారా అసలు రష్ అసలు మామూలుగా ఉండదు ఇక్కడైతే. సో 3 ప్లేట్లు ఇడ్లీ, 2 ప్లేట్లు బజ్జీ, పార్సిల్ కూడా తీసుకున్నాను. మొత్తం కలిపి ఎంత అవుతుందని చెప్పంటారా? 50 రూపాయలు. 50 రూపాయల్లో అసలు కడుపు నిండా తినచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది కదా, సీరియస్లీ చెప్తున్నా. ఎవరన్నా ఇటు సైడ్ వస్తుంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఆర్బీ కొత్తూరు. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం, కొంచెం పని అయితే ఉంది మనకి. So thank you so much for watching guys. If you like the video, please like, share and subscribe. See you in the next vlog. Bye bye.